అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్నారి స్మైల్స్ అండ్ బ్లాగ్స్ ఛానల్. ఈ రోజు అయితే ఎర్లీ మార్నింగ్ నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. పెసరట్లు టిఫిన్ అయితే వేసాను అనమాట. ఇంకా నైట్ అయితే జున్ను చేశాను. ఆల్రెడీ మా వాళ్ళు కొంచెం ఖాళీ చేస్తారనమాట. సూపర్ ఉంటుందండి జున్ను. అదే నాకు చాలా ఇష్టం. జున్ను మీలో ఎంతమందికి ఇష్టం అన్నది ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి. నాకైతే ఫేవరెట్, చిన్నప్పటి నుండి జున్ను అంటే చాలా ఇష్టం అనమాట. ఇక్కడ నార్త్కి వచ్చిన తర్వాత మేము నార్త్ లో ఉంటున్నాము. సో ఇక్కడైతే జున్ను పాలు అవి దొరకవు అనమాట. ఊర్లో అయితే మాకు జున్ను పాలు దొరుకుతాయి. నేనైతే జున్ను పౌడర్ తో జున్ను చేశాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. సూపర్. ఇంకా మనం డైరెక్ట్ నిజంగా పాలతో ఉన్నట్టే ఉంటుంది అనమాట. ఈ జున్ను చాలా టేస్టీగా ఉంటుంది. బట్ మీకు ఒక విషయం చెప్పాలి, నార్త్ సైడ్ జున్ను పాలు అస్సలు యూస్ చేయరండి. సైడ్ ఏంటంటే జున్ను పాలు ఒక మైలు లాగా అంటారనమాట. అవి మైలు పాలు, అవి యూజ్ చేయకూడదు అని చెప్పేసి ఆ పాలనంట పారవేస్తారంట. ఫస్ట్ వచ్చే పాలని ఆవుకి అదే దూడకి ఇచ్చినవి అని ఇచ్చేసి మిగతా పాలు తీసినవా ఒకవేళ అవి వంపేస్తారంట మైలు పాలు కింద. ఎవరైనా ఒకవేళ మనం ఇంట్లో చేసుకుని ఇక్కడ వాళ్ళకి జున్ను ఇది ఇలా జున్ను పాలు ఇలా అంటే దీన్ని ఎలా తయారు చేస్తారని అడుగుతారు కదా, మనం చెప్పి ఇచ్చామంటే అస్సలు తినరు. ఒకసారి అలాగే మా ఇంటికి మా వారి ఫ్రెండ్స్ వచ్చినప్పుడు నేను జున్ను తెలియదు కదా ఇటు సైడ్, జున్ను చేసి వాళ్ళకి ఒక స్వీట్ లా పెడదామని చెప్పేసి నేను చాలా హ్యాపీగా జున్ను చేసి పెట్టాను. పాపం నేనే పాపం నేను చాలా ఫీల్ అయిపోయాను. వాళ్ళు తినకపోయేసరికి జున్ను అనేసరికి ఇది ఎలా తయారు చేస్తారని చెప్తే అడిగారు అనమాట, ఎలా తయారు చేస్తారని. వాళ్ళకి క్లియర్ గా చెప్తే వాళ్ళు ఏం చేశారు, వెంటనే బాబోయ్ మాకు వద్దని చెప్పేసి ఎవరి గిన్నెలో వాళ్ళే పక్కన పెట్టేశారు అనమాట. నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. అయ్యో ఇంత కష్టపడి చేశాను, ఇష్టంగా అందరూ తింటారేమో అనుకున్నాను, ఎవరు తినలేదని చాలా ఫీల్ అయ్యాను అనమాట. అప్పుడు నాకు అడిగి తెలుసుకుంటే చెప్పారనమాట, ఇటు సైడ్ ఎవరు జున్ను అనేది తినరు, అది ఒక మైలు పాలు కింద పారేస్తారనమాట. కానీ ఎందుకు మరి మన సైడ్ అయితే అసలు జున్ను, మన ఆంధ్ర మరి తెలంగాణ ఇటు సైడ్ అయితే గనక మన తెలుగు వాళ్ళందరూ కూడా మనం జున్ను పాలు అంటే చాలా ఇష్టంగా తింటాం కదా. ఎవరైనా జున్ను పాలు ఇస్తే చాలా హ్యాపీ అయిపోతాం. ఇంకా ఆ రోజు పండగ అబ్బా జున్ను చేసుకుని, మాకైతే చిన్నప్పుడు జున్ను పాలు మాకు గేదెలు ఉండేవన్నమాట అమ్మ వాళ్ళకి. చక్కగా ఏదైనా మాకు ఎక్కువగా జున్ను పాలు ఉంటూనే ఉండి, ఎవరో ఒకరు ఊర్లో అయితే ఇంకా ఇంటింటికి అలా ఉంటాయి కదా గేదెలు ఆవులు ఇలాగా. ఎవరైనా గేది ఈనిందంటే గనక జున్ను పాలు ఇచ్చేవారు. చాలా హ్యాపీ అనిపించేది. ఇంకా నైట్ జున్ను వండేసేది అమ్మ, నైట్ జున్ను వండేసేది. నెక్స్ట్ మార్నింగ్ అయితే ఇంకా టిఫిన్ తినకుండా ఎర్లీ మార్నింగ్ జున్ను తినేసేవాళ్ళం అనమాట. వేడి వేడి జున్ను అంత టేస్టీగా ఉండదండి, చల్లారితేనే జున్ను టేస్ట్ బాగుంటది అనమాట. అంత ఇష్టంగా మనం తింటాం కదా, ఇటు సైడ్ ఎందుకు తినరు, అసలు రీజన్ ఏంటి అన్నది నాకు ఇంకా క్లియర్ గా తెలియదు. చెప్తున్నాను కదా, అది మైలు పాలు అని చెప్పేసి పారవేస్తారు. దూడ తాగినని తాగి మిగతావి తీసి పారవేస్తారంట. మరి ఎందుకు అలా ఏంటన్నది మీలో ఎవరికైనా తెలిస్తే గనక కామెంట్ చేయండి. మరి మన సైడ్ ఎందుకు తింటారు జున్ను ఇవన్నీ కూడా, మరి ఇటు సైడ్ ఎందుకు తినరు అన్నది నాకు క్లారిటీగా తెలియదు. ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేసి నాకు కూడా చెప్పండి ప్లీజ్. ఇంక ఇక్కడైతే నేను ఆల్రెడీ మార్నింగ్ పప్పు నానబెట్టి ఉంచాను అనమాట. ఇంక పప్పు, తెలగపిండి, మునగాకు కర్రీ అయితే వండుతున్నాను. మాకు ఏ సీజన్ లో ఈ ఆకుకూరలు దొరుకుతాయి చూసారా, అవి ఖచ్చితంగా మా వారు తెస్తారనమాట. ఇంకా ఆకుకూరలు దొరికితే గనక ఆకుకూరలు డైలీ ఏదో రకంగా యూజ్ చేస్తాం. డైలీ యూజ్ చేయకపోయినా వారానికి 2-3 సార్లు అయినా ఆకుకూరలు తింటాం. పాలకూర ఇప్పుడు మనకి వర్షాకాలం వచ్చేసింది కాబట్టి ఇప్పుడు పాలకూర, నెక్స్ట్ మెంతి కూర, ఇవన్నీ దొరుకుతాయి అనమాట. ఇంకా స్వీట్ కార్న్ కూడా ఈ టైంలో మాకు బాగా దొరుకుతుంది, ఇంక తెచ్చుకుంటాం అనమాట. అలా సీజన్ బట్టి ఉంటాయి. బీరకాయలు అయితే గనక వర్షాకాలం మాత్రమే దొరుకుతాయి. అవి కూడా చాలా తక్కువ అనమాట. మనకైతే ఆంధ్రాలో ఎప్పుడు బీరకాయలు దొరుకుతాయి కదా, ఇక్కడైతే దొరకవు. మరి మాకైతే దొరకవండి. దొరికినప్పుడు మాత్రం ఖచ్చితంగా మేము బీరకాయలు మళ్ళీ వారానికి 2 సార్లు అయినా తెచ్చుకుని తింటాము. బీరకాయ కర్రీ వండుతాను, బీరకాయ ఫ్రై లేదా బీరకాయ ఎగ్ అలా వండుతూ ఉంటాను అనమాట. ఇంకా ఇక్కడైతే వాషింగ్ మిషన్ లో బట్టలు అయితే సడన్ గా గుర్తొచ్చింది అనమాట. పప్పు కడిగి పెట్టేశాను, అన్నం బియ్యం రైస్ కూడా కడిగి పెట్టేశాను. ఈ లోపు నేను మునగాకు కూర కోస్తూ ఉండగా నాకు సడన్ గా బట్టలు ఉన్నాయి వాషింగ్ మిషన్ లో, మళ్ళీ ఎండ అంతా పోతుంది కదా, ఈ లోపు ఈ ఆరేసేస్తే ఆరుతా ఉంటాయని ఇంకా ఈ బట్టలు అయితే ఆరేస్తూ ఉన్నానమాట. మధ్యలో మునగాకు వదిలేసి వచ్చి ఇంకా మునగాకు అయితే కోసిన తర్వాత ఇవి ఒక 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఇలాంటి జల్లుడు లాంటిది ఉంది నా దగ్గర,
కడిగేసి వాష్ చేసి ఇందులో పెట్టేస్తే వాటర్ అంతా అదే కిందకి వచ్చేస్తుంది అనమాట. ఇంకా కడిగిన తర్వాత కోసిన తర్వాత ఈ చెత్త అంతా కూడా ఎప్పటికప్పుడే బయట పాడేసుకుంటూ ఉంటాను నేను. మునగాకు చాలా మంచిదండి హెల్త్ కి. మునగాకు కారపొడి, మునగాకు పప్పు, అలా తెలగపిండి కూడా చాలా మంచిది హెల్త్ కి అనమాట. మునగాకు పప్పు, కందిపప్పు, తెలగపిండి వండితే టేస్ట్ చాలా బాగుంటుంది. మంచిగా ఫ్రై చేసుకొని కొంచెం నువ్వుల నూనె వేసుకుని ఫ్రై చేసుకొని బాగా కొంచెం ఆయిల్ వేసుకుని కొంచెం వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకొని దంచుకొని, నేనైతే ఎక్కువ వెల్లుల్లి వేస్తానండి పప్పులో కానీ ఇలాంటి ఫ్రైల్లో కానీ ఎక్కువ వెల్లుల్లిపాయలు దంచి వేస్తాను. హెల్త్ కి మంచిది. అలాగే వెల్లుల్లిపాయ ఫ్లేవర్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. చాలా బాగుంటది కదా, మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకా మన ఈ కొత్త ఛానల్లో ప్లీజ్ నేనైతే డైలీ వ్లాగ్స్, అలాగే కొన్ని మోటివేషనల్ టిప్స్, అలాగే మన ఛానల్లో టిప్స్ అండ్ కొంచెం స్కిన్ కేర్, సెల్ఫ్ కేర్ ఇవన్నీ కూడా నేను మీతో షేర్ చేద్దామని అనుకుంటున్నాను. మీరేమంటారు అన్నది కామెంట్ చేయండి. మీకు ఎలాంటి కంటెంట్ కావాలనుకుంటున్నారో నా ఛానల్ నుంచి అన్నది కూడా మీరు కామెంట్ చేయండి. నాకు కుకింగ్ ఛానల్ అయితే ఒకటి ఉంది. ఆ ఛానల్ వచ్చేసి ఓన్లీ కుకింగే చేద్దాం అనుకుంటున్నాను. అందులో నేను అన్ని మిస్టేక్స్ చేసేసానండి. అంటే మిక్స్డ్ కంటెంట్ చేసేసాను అనమాట. ఎక్కువగా నేను అసలు ఆ ఛానల్ పెట్టింది కుకింగ్ అనేసి. కానీ ఈ ఛానల్ మాత్రం లైఫ్ స్టైల్ వ్లాగ్స్ చేస్తాను. అలాగే బయటికి వెళ్ళినప్పుడు బయట అవుట్డోర్ వ్లాగ్స్ కూడా చేస్తూ ఉంటాను. మీరు నన్ను అందరూ సపోర్ట్ చేస్తారని, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ మీరు అందరూ నాకు సపోర్ట్ చేయాలి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేశారనుకోండి, అప్పుడు నాకు కొంచెం పుష్ అవుతుంది అనమాట. ఓకే, నేను ఇలా చేస్తే నచ్చుతుంది, ఇలాంటి వీడియోస్ చేయాలి అని అనిపిస్తుంది. బట్ నాకు యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి, నేను ఏదో చేయాలి అన్నది నాకు ఒక పెద్ద కోరిక అండి. నేను ఏమీ చేయలేకపోయిన ఇంట్లో ఉండి నాకు ఏదైనా చేయాలని చాలా ఆశ అనమాట. బట్ ఆ ఛానల్ పెట్టి 4 years నేను చాలా కష్టపడ్డాను. ఎన్ని వీడియోస్ చేశాను. బట్ నేను చేసిన మిస్టేక్స్ అన్నది ఆ యూట్యూబ్ ఛానల్లో నేను చేసిన మిస్టేక్స్ అన్ని కూడా ఒక వీడియో చేశాను. మీరు ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకున్నా, పెట్టి సక్సెస్ అవ్వకపోయినా ఒకసారి ఆ వీడియో చూడండి. నా ఈ ఛానల్లో ఫస్ట్ వీడియో ఉంటుంది అది. ఇంకెక్కడైతే నేను పిండి, పప్పు, మునగాకు ఉడికించేసాను కదా, ఇదైతే తాలింపు పెట్టేసుకుంటున్నాను అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.